పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎంతో విజన్ ఉన్న వ్యక్తి కావున మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లయితే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పన కృషి చేస్తారని మంత్రి సీతక్క తెలిపారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్సీని చేద్దామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలు నెరిగి పనులు చేస్తోందని, ప్రజాప్రభుత్వంగా విరసిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మబుజ్జు పటేల్, జీసీసీ చైర్మన్ తిరుపతి, పార్లమెంట్ కంటెస్టెంట్ సుగుణ పాల్గొన్నారు. ఇలాంటి తప్ప ఇంకో ఉద్యోగం అన్నది అసలు మనం మర్చిపోయినాం వాస్తవానికి. మరి ఇప్పుడు మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా చక్కగా ఒక సిస్టమేటిక్ గా ఒక జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నారు. ఏ నెలలో ఏం నోటిఫికేషన్ వస్తుంది, దాని గ్రాడ్యుయేట్స్ రావడం చాలా సంతోషం. అదే విధంగా గ్రాడ్యుయేట్స్ కాకుండా కూడా పార్టీ లీడర్స్ గా కొంతమంది వచ్చారు. ఎందుకు మీ పిల్లలు కానీ, మీ ఊరు పిల్లలు కానీ, మీ మండలంలో ఉన్నటువంటి మరి ఉద్యోగులు కానీ, చదువుకున్న నిరుద్యోగులను కానీ మీరు గ్యాదర్ చేసి వాళ్ళ ఓటర్ లిస్టు వాళ్ళ మీ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మరి ఈ రోజు నుంచి దయచేసి ఈ రోజు సాయంత్రం నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్లను మీరు ఇంటింటికి వెళ్ళి కలవండి. మీకు ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు లిస్టుగా కూడా చేసి ఇవ్వడం జరిగింది. మరి ఒకప్పుడు అంటేనేమో మనకు జనరల్ గా ఎలక్షన్ ఊరంతా జరుగుతాయి, ఊరందరికీ ఓట్లు ఉంటాయి, లేదా